హలో ఫ్రెండ్స్. మీరు తమిళం చూసారు కదా! అసలు ఏం జరుగుతుంది 'మంచు' ఫ్యామిలీలోని? నాకు తెలిసినంత వరకు ఈ గొడవ ఇప్పుడప్పుడే సద్దుమణిగేలాగైతే కనిపించటం లేదు. అసలు ఏం జరిగింది? మొన్నటికి తెలుసు కదా! మొన్నటికి మొన్నే మీడియా సమక్షంలోని ఏ విధమైన వాగ్వాదాలైతే జరిగాయో వీళ్ళిద్దరి మధ్య అదే 'మంచు మనోజ్' మధ్య, అదే విధంగా 'విష్ణు' మధ్య. ఏ విధమైన గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొన్న మనోజ్ అయితే తిరుపతి ఉన్న వాళ్ళ 'మోహన్ బాబు' యూనివర్సిటీకైతే వెళ్ళడానికైతే ట్రై చేయగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. సో, దీనిపై స్పందిస్తూ మన విష్ణు గారైతే ఒక ట్వీట్ అయితే చేశారంట. అది ఏ చేశారంట కాదు చేశారు. అది ఏ విధంగా అంటే వీధి కుక్కకి అంటే ప్రతి కుక్కకి సింహం అవ్వాలని ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది. ఇది వచ్చే జన్మలోనైనా సరే తెలుసుకుంటామని చిన్న ఆశ అనే విధంగా అయితే ట్వీట్ చేశారు. సో, దీనిపైన స్పందిస్తూ మన మనోజ్ గారైతే ఆ వీధి కుక్క నేను కాదు నువ్వే అనే విధంగా అయితే చెప్పారు. సో, దీనిపైన అంటే మనోజ్ గారు ఏ విధమైన స్పందించారు అంటే నేను నీలాగా అమ్మాయిలు అదే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని, అదే విధంగా ఫాదర్‌ని అడ్డం పెట్టుకొని, మిగతా సిబ్బందిని అడ్డం పెట్టుకొని గొడవలకైతే చేయటం లేదు. సో, నీకు గనక నిజంగా ధైర్యం ఉంటే మనిద్దరం ఒక మీటింగ్ అయితే పెట్టుకుందాం. ఎక్కడికి రావాలో చెప్పు. నీ సమక్షంలోనే నేను ఒంటరిగా వస్తా. నువ్వు గూడా ఒంటరిగా రా. మనిద్దరి మధ్య ఉన్న ఈ గొడవని ఒక ముగింపు తీసుకువద్దాం అనే విధంగా అయితే మాట్లాడారు. నిజంగా ఒక మంచి వాతావరణం, ఒక ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని తీసుకువద్దాం మనిద్దరి మధ్య అనే విధంగా అయితే ట్వీట్ చేశారు. సో, దీనిపైన అయితే సోషల్ మీడియాలోని మంచి అప్రిషియేట్ అంటే ఒక విధమైన ప్రశంసలైతే ఎదురవుతున్నాయంట. ఎందుకంటే గొడవకు ఒక ముగింపు తీసుకురావడానికి మన మనోజ్ గారు ట్రై చేస్తున్నారు అనే విధంగా అయితే చేసిన ఆ ట్వీట్ ప్రకారం చూసుకున్నట్లయితే నిజంగా అందరూ ప్రతి ఒక్కరు గూడా మన మనోజ్ వైపు ఉండేలా కనిపిస్తుంది ఛాన్సెస్ అయితే. సో, దీనిపైన మనం ఇంకా మంచు మనోజ్ గారైతే స్పందించలేదు. సో, త్వరలోనే స్పందిస్తారనైతే మనకైతే గట్టిగా వినిపిస్తుందంట. మరి చూసుకున్నట్లయితే ఆల్రెడీ తెలుసు కదా! మన మనోజ్ అన్నయితే కన్నప్పతోని చాలా బిజీగా ఉన్నాడు. సో, ఆల్రెడీ మన చెన్నై అదే విధంగా బెంగుళూరులోనైతే ప్రమోషన్‌లోనైతే చాలా బిజీగా ఉన్నాడనమాట. సో, దీనిపైన త్వరలోనే స్పందిస్తాడు. ఈ ట్వీట్ ఖచ్చితంగా చూస్తాడు. ఈ ట్వీట్ చూసిన వెంటనే అతను ఏ విధమైన స్పందనలిస్తాడో మనమైతే మీ ముందుకు తీసుకురావడానికైతే ట్రై చేస్తాం. మరి ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.